ఆడియో చెక్. మీడియా మిత్రులకు నమస్కారం. మీరు కూడా మాట్లాడతారా అన్న? ప్రశ్నలు అడిగేటప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు రెడీ చేసుకోరండి. అందరికీ నమస్కారం. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ మొదటి రోజు సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు సాంప్రదాయం ప్రకారం పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సందర్భంగా జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి హోదాలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ 6 నెలల్లో తీసుకున్నటువంటి అనేక విషయాల గురించి సభ్యులకి భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. కానీ దురదృష్టకరం ఈ దేశంలో 100 సంవత్సరాల కంటే పైచిలుకు చరిత్ర ఉందని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు సిద్ధాంతపరంగా లేదా ప్రభుత్వ పరంగా రాష్ట్రపతి మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా తప్పులున్నా లేకపోతే వారికి నచ్చని అంశాలున్నా విమర్శించడాన్ని మేము స్వాగతిస్తాం. కానీ పార్టీ మొదటి నుంచి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయిన నాటి నుంచి ఒక గిరిజన ఆదివాసీ బిడ్డకి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ మిత్రపక్షాల వైఖరి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారి పట్ల వారి వ్యక్తిగత వ్యాఖ్యానాల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఆదివాసీ మహిళను రకరకాలుగా హ్యూమిలేట్ చేసేటువంటి రీతి లోపల కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు మాట్లాడినంటే ఏమో అనుకున్నాం. కానీ సాటి మహిళ అయ్యుండి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఈరోజు రాష్ట్రపతి ప్రసంగంలో సబ్జెక్టుని మాట్లాడకుండా వ్యక్తిగతంగా వారిని కించపరిచే రీతి లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ కుర్చీని గౌరవించేటువంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీ ఎందుకో రోజు రోజుకి కోల్పోతా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫస్ట్ టైం. ఎర్లియర్ ఆల్సో రాహుల్ గాంధీ గారు అన్నారు, రామ మందిర ఓపెనింగ్ అప్పుడు కొన్ని మాటలు మాట్లాడినారు రాష్ట్రపతి గురించి. వాళ్ళ మంత్రులలో గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్రపతి కాదు రాష్ట్రపత్ని అని ఎకసెక్కాలాడినారు. See, this is the respect how the Congress respects the first citizen of this country, which is very unfortunate. ఒక మహిళ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆవిడ ఒక సాటి మహిళను కనీసం గౌరవించలేక రాష్ట్రపతి అనేటువంటి పదాన్ని ఆ కుర్చీని గౌరవించలేక వారు ఏదో అలసిపోయినారని వారు మాట్లాడలేకపోతున్నారని వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సాటి మహిళగానైనా సోనియా గాంధీ గారు అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటుండే అనేది మా అభిప్రాయం. సో వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ దట్ ఇట్ ఈస్ ద కాంగ్రెస్ స్టాండ్. మొదటి నుంచి కూడా ద్రౌపది ముర్ము గారి పట్ల ఒక ఆదివాసీ మహిళ పట్ల రకరకాలైనటువంటి అవమానకరమైనటువంటి సంభాషణల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది దేశానికి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. సాటి మహిళని గౌరవించలేక వారిని కులాన్ని గౌరవించలేక వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రక్రియ కొనసాగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ఆపివేస్తే నిలిపివేస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్న సుమారు 55 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మీరు మహిళా సాధికారికత కోసం పనిచేయలేదు, మహిళల్ని ప్రాపర్గా గౌరవించలేదు, మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడానికి మీకు మనసు ఒప్పలేదు. అవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంటే వాటిని పేద ప్రజల కోసం కట్టిన ఇండ్లని మంచినీళ్ళని ఇస్తున్నటువంటి సౌర విద్యుత్తును ఉద్దేశించి పేద బడుగు బలహీన వర్గాల కోసం అంత్యోదయ కోసం ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం చేసిన పనులని చెప్పి రాష్ట్రపతి చెప్తే వాటిని జీర్ణించుకోలేక సిద్ధాంతం మీద విమర్శించలేక చేసిన పనులని ఒప్పుకోలేక వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత హననానికి దిగడం అనేది ఆ కుర్చీలో ఉన్నటువంటి సీట్లని ఆ రకంగా సంబోధించడం అనేది నిజంగా దురదృష్టకరం. 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది తగదని తెలియజేస్తూ కొంతమంది ఇండిపెండెంట్ గెలిచిన ఎంపీలు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఒక మాట చెప్తారు, ఏక్ బాయి దూసరా బాయికు పైచాంతా అని. అట్లా ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించినట్లు ప్రేమలేఖలు రాసేటోడు ప్రేమలేఖల గురించే మాట్లాడతాడు, జేబులు కొట్టేటోడు జేబులు కొట్టేటోని గురించే మాట్లాడతారు. కానీ
ఇంకా అంతకంటే గొప్పగా విఘ్నతగా వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సభ్య సమాజం సిగ్గుపడేటువంటి రీతి లోపల సీనియర్ ఎంపీలు 2 సార్లు గెలిచిన వాళ్ళు 3 సార్లు గెలిచిన వాళ్ళు అని చెప్పుకునేటోళ్ళు ప్రేమలేఖలను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే పార్లమెంటరీ సాంప్రదాయాల్ని దిగరాచే మీలాంటి వాళ్ళకి ఓట్లేసినందుకు మీ నియోజకవర్గ ప్రజలు మళ్ళొకసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను దేశ ప్రజలందరి ముందు కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటనల్ని ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా ఖండిస్తూ మాట్లాడే కంటే ముందు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మనం సభ్యులమని మన భాష మన ప్రవర్తన ప్రపంచానికి కొంచెం మంచిని తెలియజేసే రీతిలో ఉండాలని చెప్పి ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రపతిని అవమానించింది బీజేపీయే. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పుడు ఆమెను ఇన్వైట్ చేయకుండా అవమానించిందని ఖర్గే ఇప్పుడే ఒక స్టేట్మెంట్. సో కాంగ్రెస్ పార్టీ తాను చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సోనియా గాంధీ గారు ఎందుకు మాట్లాడినారో ఖర్గే గారు సమాధానం చెప్తే బాగుంటుంది. పార్లమెంట్ ఎందుకు విలువలేదు, రామ మందిరానికి ఎందుకు తర్వాత పోయినారు, వీటి గురించి చర్చ చాలా జరిగింది దేశవ్యాప్తంగా. సో ఖర్గే షుడ్ ఆన్సర్ టుడేస్ క్వశ్చన్ వై సోనియాజీ హెస్ స్పోకెన్ ఇన్ దట్ యాంగిల్. ఈజ్ ఇట్ నాట్ ఎన్ ఇన్సల్ట్ టు దట్ పర్టికులర్ చైర్? ఖర్గే గారు యూ షుడ్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బట్ నాట్ బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రీవియస్ హిస్టరీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద ఖర్గేజీ ఆల్సో. పార్లమెంట్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ రాష్ట్రపతి, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా to Rajya Sabha and Lok Sabha. Then you are not invited the President of India. So today's question is not the inaugural function of the Parliament, sir. It has gone long back. The history. It was the previous history, sir. I am talking about the today's incident. So if there went anything wrong, definitely we will rectify ourselves. But as far as today's speech is concerned, you can criticize us. If our policies are not correct, you can criticize our policies. Today's question is not the invitation for the parliament inauguration. Today's question is, if you have some grievance with today's parliament's president's speech, you can criticize the subjects or the objects where you are differing with our motives. But the insulting an individual in the name of caste, creed, race, region, religion does not sound good when it comes to the first citizen of this country. So what are the procedures and the things that we should follow while inaugurating the parliament or while inaugurating a temple? That will be discussed at the later point of time. That today I am talking about only today's incident. You will speak that our party is the oldest party of the democracy. We are since long 125 years our party is ruling this country. Where you are standing? Past always remains you, sir. So that is history. We cannot say something wrong or something against the history. But I am talking about the today's history. Today only we want to speak about today's issue. Rest of the things we can debate any time, point of time. They can debate. Khargeji can debate it in the parliament also. He has an opportunity. Being a leader of opposition in Rajya Sabha, he can raise that question during the Rajya Sabha sessions. So, Priyanka Gandhi has said that my mother, she is like 78 years old lady, and she just completely just praised the president that she read the long speech, so she must be tired. So why the media just tweeted her statement? So here the intention, with what intention Srimati Sonia ji said that Priyanka might have understood in one angle, but the media have taken it in the other angle. The question is, she never looked like that, she tired like that. She was very cautious while reading the budget speech also. She never appeared like a tired woman or anything like that. She has not even taken a sip of water also. When Sonia Gandhi discusses something or Khargeji discusses something, even Rahul discusses something in the parliament, they will take in between some sip of water. But today you can see the president was so cautious and she was so emotional and she was so energetic, she never looked like a tired lady. I can't understand how Priyanka can interpret in that angle that the media eyes are like that. What Sonia said, the media has taken it in that same angle. But also Akhilesh Yadav was also saying that why we are discussing about the president's speech, because there is one of very biggest issue with like going in UP like Mahakumbh. Already like a lot of people have died. So why we are talking about discussing about only the president's speech, or what about the Sonia Gandhi has said? Why we are not talking about the Mahakumbh issue? So everybody spoke about the Mahakumbh. Even today the house also felt very sad on the incident that happened in the Mahakumbh. And the people of this country are understanding when there is a gathering of 6 crores to 10 crores of people have gathered, utmost care has been taken by the government of Uttar Pradesh. Despite that, unfortunately some incident happened.
for which everybody felt very bad, including Prime Minister, President, and the Chief Minister of Uttar Pradesh also felt very bad for that incident, and nobody is happy with that incident, and we are taking utmost cautions to see that such type of incidents will not happen. It was very unfortunate. The day was very auspicious, Mauni Amavasya, so almost there was an expectation of 10 crores of the people, so it went wrong. సో దురదృష్టకరమైన సంఘటన. పార్లమెంట్ ఆ జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండించింది. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. కానీ బడ్జెట్ స్పీచ్లో ఆ కుర్చీని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది బాధాకరం. కమింగ్ టు అవర్ స్టేట్ పాలిటిక్స్, మా ఊర్లో ఒక ఆయన చిన్నప్పుడు మేము భాగవతం చూస్తానికి పోతే కసిరికాడ భాగవతం వేసి కాడ చెప్తుండే, నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదని చెప్తుండే. అంటే ఎప్పుడు లేస్తాడంటే భాగవతం అంతా అయిపోతుండే, వాళ్ళు లేవకపోతుంటుండే. అట్లుంటుంది. ఇలా ఒక పెద్ద మనిషి వచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మీడియా ముందుకు వచ్చి ఇక నేను లేస్తా ఆగా, నేను సభ పెడతా, నేను ఏదో చేస్తా అని చెప్తా ఉన్నాడు. తుపాకి రావడని ఊర్లలో భాగవతం టీవీలు, ఇప్పుడు అత్త దిద్దిన కోడలు, మామ దిద్దిన సంసారం కంటే ముందు వెనకటికి ఊర్లలో భాగవతం చూసేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు మేము, టీవీలు లేనప్పుడు. అప్పుడు ఒక ఆయన వస్తుండే, ఇక నేను లేస్తే చూడు వాళ్ళు ఎవరికనే పోతుండే భాగవతం అయిపోయేదాకా. అట్లున్నది కేసీఆర్ గారి పరిస్థితి. 10 ఏళ్ళు ఆయన చేసిన దానికంటే ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు బాధగా ఉన్నారంట. ప్రజాస్వామ్యంలో మీరు చేసిన పాలన నచ్చక మీ పనులు వద్దనుకునే ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి సమయం ఇచ్చిండ్రు. దాని గురించి ఈయనేదో లేస్తా, ఫిబ్రవరిలో సభ పెడతా, సార్ మార్చి 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలు, నీకు శాతనైతే కేసీఆర్ గారు నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, ఢిల్లీ గడ్డ నుంచి అడుగుతున్నా, జై తెలంగాణ అంటే నాకు కరీంనగర్ అండగా నిల్చున్నదో అంటాడు. మే 17, 2001 యాడ్ చేస్తున్న కేసీఆర్ గారికి కరీంనగర్లో సింహగర్జన పెట్టిండు లక్షలాది మందితోటి. ఇలాగా కరీంనగర్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 జిల్లాలకు సంబంధించి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎత్తా ఉన్నాయి. లోకల్ బాడీలలోనట కాంగ్రెస్ వాడు కనబడితే కొట్టి టీఆర్ఎస్ కోటెత్తారట జనం. ఇప్పుడు పెట్టి చదువుకున్న వాళ్ళు ఏమెత్తారో చూద్దాం. క్యాండిడేట్లను పెట్టుకోవడం చేతనైతే లేదు. నో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ సిన్స్ టీఆర్ఎస్. ఇప్పుడు ఈ ఎన్నికలలో ఇంకా డిక్లరేషన్ లేదు. టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు. ఏడా నీ సొంత జిల్లా మెదక్లో అవుతున్నాయి ఎలక్షన్లు. మెదకు, నీ కొడుకున్న కరీంనగర్, నీ అల్లుడున్న సిద్దిపేట, ఆదిలాబాదు, నిజామాబాద్, ఉత్తర తెలంగాణ అంతా జై తెలంగాణ అంటదంటాడు. గాడ క్యాండిడేట్ని పెట్టుకోవడానికి దిక్కులేదు ఈయనకి. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు టీఆర్ఎస్లో. టీఎన్జిఓ నడిపించిన దేవి ప్రసాద్ పుట్టిన గడ్డ మెదక్ జిల్లా, క్యాండిడేట్ దిక్కులేడు. రవీందర్ సింగ్ లాంటి మైనార్టీ నాయకుడు ఉన్నాడు కరీంనగర్లో, క్యాండిడేట్ దిక్కులేడు. కానీ ఏమి దిక్కులేని వరంగల్, నల్గొండ, ఖమ్మంల పక్క పార్టీకి వెళ్ళి అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని 60 కోట్లు పెడతారు ఒక ఆయన కోసం. వీళ్ళు అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని 60 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యేను పెట్టి చేతులు కలుసుకురాడ. ఇక్కడ సొంతూరులే క్యాండిడేట్ని పెట్టేందుకు దిక్కులేదు, దివానం లేదు. దీనికి టీచర్స్ క్యాండిడేట్ లేడు, గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు, ఆడ జరుగుతున్న నల్గొండలు జరుగుతున్న ఇంకో టీచర్స్ క్యాండిడేట్ లేడు. కానీ ఇక నేను లేత్తాగా జనం కాంగ్రెస్ అంతమంటూరు. మరి క్యాండిడేట్ని పెట్టు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల క్యాండిడేట్ని పెట్టు. మార్చి 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. నువ్వేందో నీ పార్టీకి ఉన్న ఓట్లేందో తెలుస్తాయి. చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, టీచర్లు ఏమనుకుంటారు, వకీళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్లు ఏమనుకుంటారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ముంచిన జర్నలిస్టులు ఏమనుకుంటారు, ఒకసారి తెలుస్తుంది కదా. ఒక్క క్యాండిడేట్లు పెట్టుకోవడానికి శాత కాదు. కానీ ఇక లేతున్నా లేవు సార్, జల్దీ లేవమని అడుగుతున్నాం. ఆడ అద్దెకి తెచ్చి 60 కోట్లు పెట్టినావు కదా, ఇక్కడ సొంత వాళ్ళని పెట్టేందుకు ఎందుకు మనసు వస్తలేదని నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పినవన్నీ కరెక్టే అయితే, కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో విరక్తి ఉండి మీ మీద బాగా ప్రేమ ఉంటే రా గ్రౌండ్లో చూసుకుందాం. మీకుందా, మాకుందా? భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 2-3 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. ఉత్తగా ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. కేసీఆర్ గారు నీ పని అయిపోయింది, చాలా గొప్పగా పనిచేసినావు. 10 ఏళ్ళు ప్రజలు చాలనుకున్నారు. ఫామ్ హౌస్లో మంచిగా వ్యవసాయం చేస్తున్నావు, చెయ్యి, సంతోషంగా ఉండు, ప్రజల్ని ప్రశాంతంగా ఉంచు, అనవసరంగా మళ్ళీ పోరగాలని ఆగం చేయొద్దని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి తెలియజేస్తాను. సో ఏం జరుగుతుందంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువరాజు గారు ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయం జరిగినప్పుడు ఒక మాట చెప్పిండు, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు పని చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుండే మంచిగా ఉంటుండే అని అన్నాడు. ఇప్పుడు యువరాజు ఏం చేస్తుండంటే నెలకి 3 కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో, దుబాయ్లో, హైదరాబాద్లో 250 మందికి జీతాలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియాలని, ట్విట్టర్ హ్యాండిల్స్ని హైజాక్ చేసి
లేనిపోని హైపుని క్రియేట్ చేసుకునేందుకు యువరాజ్ చేసినటువంటి కుట్రలో భాగమే అట్లా వస్తే వచ్చి ఉంటుంది ఫలితం తప్ప ఇంకొకటి కాదు. నేను అడుగుతున్నాను ఇప్పుడు నీకు ఇంత నమ్మికుంది కదా, కాంగ్రెస్ను కట్టెలు పట్టుకుని కొడతారని కేసీఆర్ అన్నాడు కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కదన్న ఓట్ల ఏటి ఫిబ్రవరి 3 నాడే కదా రిజల్ట్, నెల రోజులనే కదా తెలిసేది నీ భవిష్యత్తు. పెట్టు క్యాండిడేట్ని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో పెట్టు, టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు, ఆడ ఖమ్మంలో జరుగుతుంది ఇంకో టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు, ఎవరి బలమైందో తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా ధైర్యంగా, ఢిల్లీ గడ్డకెళ్ళి చెప్తా ఉన్నా మేమే గెలుస్తున్నామని. అరే నువ్వు 3వ ప్లేస్కి పోతావు, మళ్ళీ కూడా గదే గతి అవుతుంది నీకు. వరంగల్లో అద్దెకి తెచ్చుకొని అభ్యర్థికి 60 కోట్లు ఇస్తే ఏ గతి వచ్చిందో ఇవాళ కూడా గతే గతి వస్తుంది నీకు. అందుకని ఉత్తగా ప్రజల్ని రెచ్చగొట్టి ఏదో లోకల్ బాడీలోకి వెళ్తాం లేని హైపుని క్రియేట్ చేసి సోషల్ మీడియా ఖర్చు పెట్టి వృధా ప్రయత్నాలు చేసుకోవద్దు. అక్రమంగా సంపాదించిన అడ్డగోలు డబ్బులకి ఏదో ఒక రోజు యువరాజు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు వేసుకోవడం కానీ ఉపాధి బీఆర్ఎస్ పోటీ పెట్టకపోవడం వల్ల అది పరోక్షంగా మీకే లభించే అవకాశం ఉందిగా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఫైట్ జరిగి వాళ్ళు మీకే లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది కదా. టీఆర్ఎస్ పెడుతుందా, కాంగ్రెస్ పెడుతుందా, బీఆర్ఎస్ పెడుతుందా, ఇండిపెండెంట్ పెడతారా మాకు అవసరం లేదన్న. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీట్ మాది, మేము గెలుస్తున్నాం. టీచర్స్ ఎమ్మెల్సీ సీట్ మాది, మేము గెలుస్తున్నాం. కేసీఆర్ మాట్లాడిన మాటలకు చెప్తా ఉన్నా నేను. ఏదో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఉరికిచ్చి కొడతారు. బువ్వ ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కదా. ఈ నెలనే జరుగుతున్నాయి కదా, నువ్వేదో ఫిబ్రవరిలో సభ పెడతా అంటున్నావు కదా, ఆ ఫిబ్రవరిలో జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు, దాంట్లో క్యాండిడేట్లను పెట్టి ఉంటున్నా. ఎందుకు నీ సొంతూరులో క్యాండిడేట్ లేడా నీకు? వరంగల్లో పెట్టావు కదా, పక్కపాటికెళ్ళి ఒక ఆయన తెచ్చి అద్దెకి తెచ్చి 60 కోట్లు పెట్టినావు కదన్న. ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్నోనికి ఇచ్చి చూడు అంటున్నావు ఒక ఉద్యమకారునికి. కేసీఆర్కి ఎప్పుడు కూడా ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని ఉండదు. మెదక్ ఎంపీ 250 కోట్లు 500 కోట్లకి ఎట్లయితే అమ్ముకొని నా మీద క్యాండిడేట్లని పక్క ఊర్లోకి వెళ్ళి తెచ్చి పెట్టిర్రు, వరంగల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు అట్లే పైసలు ఉన్నోని కొనుక్కొచ్చుకొని పెట్టిర్రు. ఇప్పుడు ఉద్యమకారులను పెట్టేందుకు నాకు మనసు రాదని చెప్పడానికి నేను ఆయన టాపిక్ తీసినాను. ఆయన పెడితేంది పోతేంది నాకేందన్న, ఆయన ఎట్లాగూ లేడు, ఉండడు కూడా భవిష్యత్తులో కూడా. సో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయన్న. ఇప్పుడే మాట్లాడితే కొంచెం తొందరపడి మాట్లాడినట్టు ఉంటుంది. ఇంకొన్ని డీటెయిల్స్ని కేరళ పోలీసులు బయట పెట్టిన తర్వాత తప్పకుండా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఢిల్లీలో చేసిన వాళ్ళు కేరళలో చేయొద్దని ఏం లేదు, ఈడ చేసిరు కాబట్టి ఆడ చేయాలని కూడా ఏం లేదన్న. పిలిచి పోలీసుల నుంచి వచ్చే రెస్పాన్స్ వచ్చిన తర్వాత మాకు కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. And it is too early to comment, Anna. I don't have the appropriate evidence with regard to that case, Anna. Definitely I will answer within a day or two with regard to Kerala liquors. కేంద్రం బడ్జెట్ రాబోతుంది. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో అయినా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలకు కానీ ప్రయోజనాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి సానుకూల స్పందన తెలంగాణ గురించి ఉండేటువంటి అవకాశం ఉందా? అన్న తినబోతు రుచులు ఎందుకన్నా రేపు సాయంత్రం ఈ టైంకి మళ్ళీ వస్తాం మీ ముందుకి. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ what exactly the government of India is doing for Telangana or Andhra Pradesh or all the states. Definitely I'll let you know, Anna. Tomorrow by this time we will discuss about the budget. తినబోతు రుచులు ఎందుకన్నా, బిర్యానీ తప్పకుండా రేపు తిందాం. ముందు హల్వా తినండి, తర్వాత బిర్యానీ తిందాం. థ్యాంక్ యూ. అన్న పెట్టేటోళ్ళనే అడుగుతారు, అన్నం పెట్టనోడిని ఎవరు అడుగుతారు? వాడు ఎట్లా పెట్టాడు దరిద్రుడు అని తిట్టేస్తాడు. మహాత్మా ఇంటికి వచ్చి ఇంత అన్నమన్న పెడతాడని వచ్చేటోడు వస్తాడు, నువ్వు ఒకసారి పెట్టలేదు అనుకో ఎవరు రారు. ఓకే, థ్యాంక్ యూ.